హలో అండి. నమస్తే అండి అందరికీ. ఇప్పుడు మనం భారతీదేవి గారు రచించిన 'ఇదా ప్రేమ' అనే కథను 4th పార్ట్ విందామా అండి. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు అయ్యాయి. కాలేజీకి సెలవులు ఇచ్చారు. శ్రీధర్ విజయవాడ వెళ్ళి 10 రోజులైంది. అన్ని రోజులు అతను రాకపోయేసరికి ఇక రాడని నిర్ధారణ చేసుకుంది మనసులో ఇందిర. వాళ్ళ అమ్మగారిని అప్రయత్నం మీద ఇందిరను కోడలుగా చేసుకోవటానికి ఒప్పించి ఆ శుభవర్తమానాన్ని ఇందిరికి అందించాలని విజయవాడ నుంచి విశాఖ బయలుదేరాడు శ్రీధర్. ట్రైన్ దిగి సరాసరి వాళ్ళ మావయ్య గారి ఇంటికి కూడా వెళ్లకుండా ట్యాక్సీలో ఇందిర వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. దారిలోనే ఇందిర కనిపించడంతో ట్యాక్సీ ఆపి దిగి ట్యాక్సీ అతను డబ్బులిచ్చి ఇందిర దగ్గరికి వచ్చాడు. ఆమెను చూస్తూ తను చూస్తున్నది ఇందిరానేనా అని ఆశ్చర్యపోయాడు ఒక నిమిషం. 2 వారాలకే ఆమె గుర్తుపట్టలేనంత మార్పు కనిపిస్తుంది. ప్రపంచంలోని బాధంతా ఆమె ముఖంలోనే గూడు కట్టుకున్నట్టుగా ఉంది. పాపం, మా అమ్మగారు పెళ్ళికి ఒప్పుకోరన్న బెంగతో ఇలా చిక్కిపోయింది కాబోలు. పిచ్చి ఇందు, నిన్ను నా దానిగా చేసుకోవటానికే ఎంత ప్రయాసపడ్డానో నీకేం తెలుసు. నీ కోసం పడే బాధలో కూడా నాకెంతో హాయి అనిపించింది. బహుశా అది నీ ప్రేమ మహత్యం కాబోలు. ఇందు, నీ కోసం ఇలాంటి చిన్న సమస్యలేంటి, ఏదైనా ఎదుర్కొంటాను, నీ కోసం ప్రాణాలైనా ఇస్తాను అన్న భావాలు కనిపిస్తున్నాయి అతని కళ్ళల్లో. ఇందు ఆర్తిగా పిలిచాడు. 2 వారాల క్రితం ఆ పిలుపు వింటే ఆమె మనసు మయూరమయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం అసహాయంతో కుచించుకుపోయింది. విసురుగా ముఖం తిప్పుకొని వెళ్ళబోయింది. అతను నిశ్చేష్టుడైనట్టుగా నిలబడిపోయాడు. వెళుతున్న ఆమె చేయి పట్టుకొని బలవంతంగా ఆపాడు. ఇందు, ఏమిటా మొండితనం? నా మాట వినిపించుకోవేం? రావటం ఆలస్యమైందని నా మీద కోపం వచ్చిందా? అతని చేతివేళ్ల మధ్య ఆమె చెయ్యి నలిగిపోతుంది. వదలండి అంది గింజుకుంటూ. వదలను. నీకు నా మీద కోపం వచ్చిందని నాకు అర్థమైందిలే. ఏం చేయని చెప్పు ఇందు. మా అమ్మను మన పెళ్ళికి ఒప్పించేసరికి ఇన్ని రోజులు పట్టింది. ఒక్కసారిగా ఈ సంతోష వార్త నీతో చెప్పి సంతోషంతో నిన్ను ఉక్కిరిబిక్కిరి చేయాలని వచ్చాను. తను ఆ మాట చెప్పగానే తన గుండెల మీద వాలిపోతుందని, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుందని ఏవేవో ఊహించుకొచ్చిన శ్రీధర్ ఊహలన్నీ తారుమారయ్యాయి. చెబుతున్నది తనకు కాదన్నట్టుగా బొమ్మలా నిల్చుంది ఇందిర. వీధిలో వెళ్తున్న నలుగురు తమనే ఆశ్చర్యంగా చూస్తూ నిల్చోవడంతో అటువైపు వచ్చిన ఆటోను ఆపి అందులో ఎక్కి బలవంతంగా ఇందిరను ఆటోలోకి లాగి కూర్చోబెట్టాడు అతను. జూకు వెళ్లే రోడ్డు చివర ఆటోను ఆపి డబ్బులిచ్చాడు. ఇందిర చెయ్యి ఇంకా శ్రీధర్ చేతిలోనే ఉంది. నిర్మానుషంగా ఉన్న చోట కూర్చున్నారు ఇద్దరు. వెళ్ళిన దగ్గర నుంచి రావాలని అనుకున్నాను ఇందు. ఎంత చెప్పినా మా అమ్మగారు మన పెళ్ళికి ఒప్పుకోలేదు. ఆలస్యమైన ఆమెను ఒప్పించి నీ దగ్గరకు రావాలని ఆగిపోయాను. అందుకే ఇన్ని రోజులు ఆలస్యమైంది. ఎంతగా చెప్పినా వినకపోయేసరికి ఆఖరస్త్రంగా ఇంద్రతో నా పెళ్ళి జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నాను. చివరకు గత్యంతరం లేక నేను నిజంగానే ఆత్మహత్య చేసుకుంటానేమోనన్న భయంతో ఆమె మన పెళ్ళికి అంగీకరించింది. వెంటనే నీ దగ్గరికి వచ్చాను. చాలా సంతోషం అంది వ్యంగ్యంగా. మన పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి మీ నాన్నగారికి మంచి రోజు చూసి రమ్మని చెప్పారు మా నాన్నగారు. నేనొచ్చి మీ నాన్నగారితో మాట్లాడి ఆయన్ని మా ఇంటికి పంపుతాను. తన ధోరణిలో తను చెప్పుకుపోతున్నాడు శ్రీధర్. మీరు మా ఇంటికి రానవసరం లేదు, మా నాన్నగారు మీ ఇంటికి వెళ్ళనవసరం లేదు అంది. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె గొంతు స్థిరంగా పలికింది. కంగు తిన్నాడు శ్రీధర్. కరెంటు షాక్ తిన్నట్టుగా కొయ్యబారిపోయాడు. అతి ప్రయత్నం మీద గొంతు పెగిల్చుకొని ఇందు అన్నాడు. మీ అమ్మగారు ఒప్పుకున్న మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి నేను ఒప్పుకోను. ఏంటి నువ్వనేది? హాస్యలాడటానికైనా ఒక సమయం సందర్భం ఉండాలి. నేను జోక్ చేయటం లేదు. పిరికి వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. మీలాంటి పిరికి మనిషిని పెళ్లి చేసుకునే కంటే అవివాహితగా మిగిలిపోవటం మంచిది. చూడిందు, నీ స్థితిలో నేనున్నా నీలాగే మాట్లాడతాను. కానీ నువ్వు చదువు సంస్కారం ఉన్నదానివి. పరిస్థితులను అర్థం చేసుకోవాలి. మా అమ్మగారి మనస్తత్వం నీకు తెలీదు. తన మాట కాదంటే మరింత మొండిగా మారుతుంది. ఆమె బీపీ మనిషి. ఏమాత్రం ఆవేశం పనికిరాదు. అందుకే మీ నాన్నగారు మాట్లాడుతున్నప్పుడు నేను మా అమ్మతో వాదించలేకపోయాను.
అప్పుడు నేను వాదనకు దిగితే ప్రయోజనం ఉండదు. అందుకే మౌనంగా ఊరుకున్నాను. మా నాన్నగారు కూడా తర్వాత మాట్లాడదామన్నారు. ఎలాగైతేనే మా అమ్మ ఒప్పుకుంది. ఇక ఒక్కరోజు కూడా ఆలస్యాన్ని భరించలేను ఇందు. నేను వెంటనే మీ నాన్నగారిని కలుసుకోవాలి. చెప్పానుగా, ఎవరు ఎవరిని కలుసుకోవటానికి వీల్లేదని. మన పెళ్ళి జరగదు. ఎందుకని ఇందు? నీకు అసలు ఒంట్లో బాగుందా? ఏమిటా మాటలు? పొంగి వస్తున్న కోపాన్ని పళ్ళు బిగువున అదిమి పడుతూ అన్నాడు కోపంగా శ్రీధర్. మీ అమ్మగారు మా నాన్నగారిని మాటలతో అవమానం చేస్తున్నప్పుడు మీరు నోరు మెదపలేకపోవటానికి కారణం? మీ అమ్మగారు బీపీ మనిషేనా? అలా అని మీరు చెబితే నన్ను నమ్మమంటారా? 25 ఏళ్ళు వయసు రాబోతున్న మీరు తల్లి చాటు కొడుకులా? తల్లి ఎదురుగానే తన మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేనంత పిరికి మగాడిని పెళ్లి చేసుకున్న ఏ ఆడది సుఖపడలేదు. అటువంటి దుస్థితి నాకు పట్టకూడదనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం మార్చుకున్నాను అంది మొండిగా. ఆమె ధోరణికి చిర్రెత్తుకొచ్చింది అతనికి. ఇందిరని చేసుకోవడానికి అమ్మ తన ఆశల్ని కోరికల్ని చంపుకొని అతి కష్టం మీద మా పెళ్ళికి అంగీకరించింది. అర్థం లేని మూర్ఖత్వంతో తన పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటుంది కానీ ఎదుటి మనిషి బాధను అర్థం చేసుకోదే. ఈమెకి ఎలా నచ్చ చెప్పాలి? మనసులోనే విసుక్కున్నాడు శ్రీధర్. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మా అమ్మగారి ఆరోగ్య దృష్ట్యానే నేను ఆ రోజు మాట్లాడలేకపోయాను. అదే నా పొరపాటు అయితే నన్ను క్షమించు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి సమస్యలు లేవు. నా మాట విని ఇందు అభ్యర్థనగా అన్నాడు. ఇంకా మీరేమీ చెప్పక్కర్లేదు, నన్ను వెళ్ళనివ్వండి అంది ఇందిర. అంతే. ఆ మాటలతో ఇందిర చెంప చెళ్ళుమనిపించాడు శ్రీధర్. అతను అలా ప్రవర్తిస్తాడని ఊహించని ఆమె అవాక్కయిపోయింది. చెక్కిడి చేయి చేర్చుకొని అలాగే నిల్చుండిపోయింది. మృదువైన చెక్కిలి ఎర్రగా కందిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రీధర్ ముఖంలో అలజడి కనిపించింది. ఐ యామ్ సారీ ఇందు. నేనేం చేస్తున్నానో నాకే తెలియని స్థితిలో ఉన్మాదిలా ప్రవర్తించాను. రోషంగా చూసింది అతని వైపు. ఆ చూపు అతని మనసును కత్తిలా కోసింది. నువ్వు లేకుండా నేను బ్రతకలేనిందు. నువ్వు నాకు కావాలి. నా మాట విను. నేను చెయ్యని చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష విధించుకు అర్థిస్తున్నట్టుగా అన్నాడు శ్రీధర్. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కంఠస్వరం రుద్ధమైంది. ఇందు, నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనన్నావు. నేనే ప్రాణం అన్నావు. అన్ని మాటలు చెప్పి చివర నన్ను ఇలా మోసం చేస్తున్నావా? కంఠంలో దుఃఖం గరగరలాడింది. విరిగిన నా మనసులో మీ ప్రతిరూపం చెరిగిపోయింది. కటువుగా అంటూ లేచింది ఇందిర. ఆమె ముందు అతను వెనక నడుస్తున్నారు. నడుస్తున్న ఇద్దరు వాదించుకుంటున్నారు. దారిపోయే వాళ్ళు వింటున్నారనే ధ్యాస కూడా లేదు వాళ్లకు. ఇందు, ఆలోచించుకో. నువ్వు ఆలోచన లేకుండా ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయానికి ఆ తర్వాత ఎంతో బాధపడతావు. నన్ను కాదని వేరే వ్యక్తిని వివాహం చేసుకోగలవా? చేసుకుని మనసులోని అతనితో సుఖంగా కాపురం చేయగలవా? అవన్నీ మీకు అనవసరం. మీరంటే నాకు ఇష్టం లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. ఇష్టం లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. చెల్లున కొరడాతో వెన్ను మీద చరిచినట్టు అనిపించింది అతనికి. ఇందిర అంత మాటన్న తర్వాత ఆమెతో ఇక వాదన అనవసరం అనుకున్నాడు. ఆమె ఆటోలో వెళ్ళిపోయింది. ఆటోలో ఎక్కుతూ కూడా వెళ్తున్నానని చెప్పలేదు అతనితో. ఇక వాళ్ళ నాన్నగారితో మాట్లాడటం కూడా అనవసరం అనుకున్న శ్రీధర్ ఆ రాత్రే విజయవాడ వెళ్ళిపోయాడు. అలా మొండిగా వాదించి తన కళ్ళ ముందు నుంచి శ్రీధర్ను వెళ్ళగొట్టగలిగింది, కానీ తన మనసులో నుంచి అతని రూపాన్ని చెరిపేయలేకపోయింది. అనుక్షణం మనసు అతన్ని చూడాలని తప్పించిపోతుంది. అతని జ్ఞాపకాలతో ఆమె మనసు మోగబోయింది. మానసికమైన గాయం అనుక్షణం రగిలి బాధిస్తుంది. ఇందిర నాన్నగారు మానసికమైన బాధతో రోజు కృంగిపోతున్నారు. గోరు చుట్టు మీద రోకటి పోట్ల ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఎన్ని మందులు వాడుతున్నా ప్రయోజనం కనిపించలేదు. ఎవరు నవ్వినా ఎవరు ఏడ్చినా కాలచక్రం మాత్రం ఆగదు. క్రమం తప్పకుండా దాని పని అది నిర్వర్తిస్తూనే ఉంటుంది. తిరిగే కాలచక్రంలో మారే ఋతువుల్లా మనుషులు జీవితాల్లో ఎన్నో మార్పులు కలుగుతుంటాయి. ఆమె మేనత్త చదువు పూర్తయింది. ఆమె మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడే తన క్లాస్మేట్ రాజేష్ని ప్రేమించింది. ఇద్దరు ఒకేసారి హౌస్ సర్జన్ పూర్తి చేశారు. ఒకరోజు రాజేష్ని తీసుకొచ్చి, అన్నయ్య, నేను రాజేష్ని ప్రేమిస్తున్నాను. మీ అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. వాళ్ళ అన్నయ్యతో. కూతురు ప్రేమించిన వాడికి దూరమై ఎటువంటి నరకయాతను అనుభవిస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్న ఇందిర నాన్నగారు
చెల్లెలు కూడా అటువంటి బాధకు గురికాకూడదన్న ఉద్దేశంతో ఎవరు ఏమిటి అని రాజేష్ని గురించి వివరాలు కూడా అడగకుండా ఒక మంచి ముహూర్తం నిర్ణయించి రాజేష్కు చెల్లికి పెళ్లి జరిపించారు. తర్వాత భార్యాభర్తలిద్దరూ విజయవాడలో ప్రాక్టీస్ పెట్టుకున్నారు. ఇందిర కథ తెలుసుకున్న వసుంధరాదేవి ఇందిరను డాక్టర్ని చేసి వాళ్ళ అన్నయ్య రుణం తీర్చుకోవాలనుకుంది. అందరినీ ఒప్పించి ఇందిరను మెడికల్ కాలేజీలో చేర్పించింది. ఆమె మెడిసిన్లో జాయిన్ అయిన 6 నెలల్లోనే తన కూతురి జీవితానికి ఒక దారి ఏర్పడిందన్న నిశ్చింతతో ప్రశాంతంగా తనువు చాలించారు ఇందిర నాన్నగారు. ఇందిర వాళ్ళ అన్నయ్యకి కూడా హైదరాబాద్లో మంచి ఉద్యోగం చూశాడు వసుంధరాదేవి భర్త రాజేష్. ఆ భార్యాభర్తలే మంచి సంబంధం చూసి అతనికి పెళ్లి కూడా చేశారు. అతని భార్యతో హైదరాబాద్లో కాపురం పెట్టాడు. సరస్వతి కూతుర్ని చదివించుకుంటూ విశాఖపట్నంలోనే ఉంది. ఇందిర చదువుకు అయ్యే ఖర్చంతా వసుంధరాదేవి భరిస్తుంది. ఇంటి ఖర్చులకు ఇందిర వాళ్ళ అన్నయ్య 200 పంపితే వసుంధరాదేవి మరో 300 పంపుతుంది. ఆ డబ్బుతో తల్లి కూతుళ్లకు ఏ లోటు లేకుండా జరిగిపోతుంది. ఇందిర మెడిసిన్ 3వ సంవత్సరంలోకి వచ్చింది. ఆ రోజు తర్వాత శ్రీధర్ మళ్ళీ ఇందిరను కలుసుకోలేదు. వారానికి 2 లెటర్స్ రాసేవాడు. ఒక్క లెటర్కు ఇందిర నుంచి సమాధానం వచ్చేది కాదు. రాసి విసుగెత్తుకుపోయిన శ్రీధర్ లెటర్స్ రాయటం మానుకున్నాడు. శ్రీధర్ ఇందిర కోసం పిచ్చి వాణిలా తయారయ్యాడు. పెళ్లి చేస్తే గాని కొడుకు మామూలు మనిషి కాడన్న భయంతో కొడుకు పెళ్లి చేయమని భర్తతో పోరు మొదలుపెట్టింది రాజలక్ష్మి. గడిచే కాలం ఇందిరలో ఏదైనా మార్పు తెస్తుందేమో, నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుందేమో అన్న ఆశతో 3 సంవత్సరాలు ఎదురు చూశాడు శ్రీధర్. వాళ్ళమ్మ నాన్నగారు తన పెళ్లి చూడాలని కన్నీళ్లతో ప్రాధేయపడటంతో మనసు లేని రాతి బొమ్మ లాంటి ఇందిర కోసం తన మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న తల్లిదండ్రులను బాధించడం ఎందుకు అనుకున్నా శ్రీధర్ వాళ్ళ కోసమైనా పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. తను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇందిరకు తెలిస్తే తను శాశ్వతంగా పరాయవాడిని అవుతానేమో అన్న బాధతోనైనా పెళ్లికి అంగీకరించకపోతుందా అనుకొని ఇందిరతో మాట్లాడటానికి విశాఖపట్నం వచ్చాడు. శ్రీధర్ వెళ్ళేసరికి ఇందిర వరండాలో కూర్చొని ఉంది. ఆ రోజు ఉదయమే ఇందిర అమ్మగారు మనవడు పుట్టాడు, ఒక్కసారి వచ్చి వెళ్ళమని కొడుకు ఉత్తరం రాస్తే ఆ రోజే బయలుదేరి వెళ్ళింది. 3 సంవత్సరాల తర్వాత ఎదురుగా చిరునవ్వుతో నిల్చున్న శ్రీధర్ కనిపిస్తుంటే పట్టలేని ఆనందంతో గొంతుకు పూడుకుపోయింది. మాట పెగిలి రాలేదు. కళ్ళు తడయ్యాయి. శ్రీధర్ చూపులు ఆర్తిగా ఆమె తనువు పరిశీలిస్తున్నాయి. చాలా సంవత్సరాలు వియోగం తర్వాత కలుసుకున్న భార్యాభర్తల్లా ఒకరినొకరు చూసుకుంటూ నిల్చున్నారు. వాళ్ళు ఈ లోకంలో లేరు. ఎవరి ఊహల్లో వాళ్ళు తేలిపోతున్నారు. నిమిషాలు మౌనంగా దొర్లాయి. ఇందు ప్రేమగా పిలిచాడు. ఆ పిలుపు ఇందిర మనసు మారుమూలల్లోకి దూసుకెళ్ళింది. ఒక్క ఉదుటిన ఇందిర తన చేతుల్లో వాలిపోతుంది అనుకున్నాడు శ్రీధర్. కానీ ఇందిర శిల్పంలో అలాగే నిల్చుంది. శ్రీధర్ వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇందిర షాక్ నుంచి తేరుకొని లోపలికెళ్ళి 2 కప్పులతో టీ తీసుకొచ్చి ఒక కప్పు అతనికి అందించి మరో కప్పు తను తీసుకొని అతనికి ఎదురుగా కూర్చుంది. మా అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు. ఆమె ఎక్కువ రోజులు బ్రతకదని చెప్పారు డాక్టర్ గారు. నా పెళ్ళి చూడాలని తప్పించిపోతుంది. ఆ విషయం చెప్పడానికే వచ్చారా మీరు? శ్రీధర్ షాక్ అయ్యాడు. తను అసలు మనిషేనా? నేను ప్రేమించింది మనసు లేని రాతి బొమ్మనా అని ఒక్క నిమిషం బాధపడ్డాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషి 3 సంవత్సరాల తర్వాత కనిపిస్తే మాట్లాడే విధానం ఇదేనా? ఇందిర మాటలు నమ్మి ఆమె నిజంగానే నన్ను ప్రేమిస్తుంది అనుకుని మోసపోయాను. నో, ఇందిర నన్ను అసలు ప్రేమించడం లేదు. నిజమైన ప్రేమకు స్వార్థం తెలీదు, త్యాగం చేయటం మాత్రమే తెలుసు. చివరిసారిగా అడుగుతున్నాను, నాకు సూటిగా సమాధానం చెప్పు. పెళ్లి విషయమేగా? అవును. నేను ఇప్పుడు మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్నాను. చదువు గురించి తప్ప నా మనసు మరే విషయాల గురించి ఆలోచించే స్థితిలో లేదు. ముందు నా చదువు పూర్తవ్వాలి, జీవితంలో నిలదొక్కుకోవాలి. అప్పటి వరకు పెళ్లి ప్రసక్తే లేదు. అప్పటికి ఇంకా 3 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు మీ అమ్మగారు బ్రతికుండాలిగా. ఒకరి కోసం నా నిర్ణయాలను మార్చుకునే అలవాటు లేదు నాకు. నువ్వు అసలు నన్ను ప్రేమించావా? తీక్ష్ణంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు శ్రీధర్. ఒకప్పుడు అంటే ఇప్పుడు ప్రేమించడం లేదా? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ప్రేమిస్తే మీతో పెళ్ళికి అంగీకరించేదాన్నేగా.
కొరడాతో ముఖం మీద కొట్టినట్టు అనిపించింది శ్రీధర్కు. మొదటిసారిగా ఇందిర మీద జుగుప్స కలిగింది. ప్రేమను కోరటం సహజం. తను కోరే ప్రేమ ఎదుటి వ్యక్తి నుంచి లభ్యం కానప్పుడు తను కోరింది ఇవ్వగల మరో వ్యక్తిని కోరుకోవటంలో తప్పులేదుగా. ప్రేమించిన వ్యక్తిని ప్రేమించు, పెళ్లి చేసుకో అంటూ వెంటపడి అవమాన పాలు కావటం కంటే కోరింది ఇవ్వగల వ్యక్తి నుంచి తను కోరుకునే దాన్ని పొందటం తెలివిగల వాళ్ళ చేసే పని అంది. ఇందిర అభిప్రాయం ఆమె మాటల ద్వారా అర్థం చేసుకున్న శ్రీధర్ ప్రేమ పెళ్ళిని గురించి ఆమెతో చర్చించడం చెవిటివాని ముందు శంఖం ఊదినట్టే అనుకున్నాడు. వెళ్తున్నానని చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా రైల్వే స్టేషన్కి వచ్చి విజయవాడ వైపు వెళ్ళే ట్రైన్ ఎక్కాడు. అలా వారిరువురి దారులు శాశ్వతంగా దూరమయ్యాయి. మరో ఆలోచనకు తావివ్వకుండా మనసు చదువు మీద లగ్నం చేసింది ఇందిర. ఆమె అందమైన యవ్వనాన్ని చూసి కొందరు, ఆమె మనసును చూసి మరికొందరు ఆమెను ప్రేమించామంటూ ప్రేమలకల వర్షం కురిపించేవారు. వాటిని తెరిచి కూడా చూడకుండా కాల్చిపారేసేది ఇందిర. ఎటువంటి ప్రలోభాలకు లొంగని ఆమెను జడ పదార్థమని బిరుదు ప్రసాదించారు ఆమె ప్రేమ కోసం పాటుపడిన వాళ్ళు. చిత్తశుద్ధి, ఆత్మనిగ్రహం ఉంటే మనిషి సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. డాక్టర్ని కావాలనే కృషితో మెడిసిన్ చదివింది. డాక్టరు పట్టా పుచ్చుకుంది. అదృష్టం కలిసొచ్చి వసుంధరాదేవి భర్త డాక్టర్ రాజేష్ అమెరికా వెళ్ళాడు. అక్కడ 1 సంవత్సరం చదువు పూర్తి చేసి సొంత ప్రాక్టీస్ పెట్టాడు. ఇండియాలో నెల రోజులు డాక్టర్గా ఎంత సంపాదించగలరో అమెరికాలో 1 రోజుకు పేరున్న డాక్టర్ అంత సంపాదించగలడు. 1 సంవత్సరంలోనే అతని ప్రాక్టీస్ ఊహించినంతగా పెరిగింది. రాజేష్ స్వతహాగా ధనిక వర్గానికి చెందినవాడు. విజయవాడలో సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవడానికి, తామిద్దరూ ఉండడానికి అన్ని వసతులతో అత్యంత ఆధునికమైన 2 బంగ్లాలు కట్టించాడు. చుట్టూ ఎత్తైన కాంపౌండు, లోపల బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన గులాబీ ఇతర పూల చెట్లు తెప్పించి నాటించాడు. ఆ కాంపౌండు హాస్పిటల్లా కాక ఏ మహామునో తపస్సు చేసుకునే ఆశ్రమంలా తీర్చిదిద్దాడు. తర్వాత అనుకోకుండా అదృష్టం కలిసొచ్చి అమెరికా వెళ్ళాడు. వసుంధరాదేవి వాళ్ళ అన్నయ్య ఎటువంటి స్థితిలో ఉండి తన బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా తనను డాక్టర్ చదివించాడో వసుంధరాదేవికి బాగా తెలుసు. తన భర్తకి ఇంకా చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇద్దరు బాగా సంపాదించుకోగలరు. అందుకే విషయం అంతా భర్తకు చెప్పి తాముంటున్న బంగ్లా, నర్సింగ్ హోమ్ పెట్టిన బంగ్లా మొత్తం శాంతి నర్సింగ్ హోమ్ పరికరాలతో సహా ఇందిరకు అప్పగించి ఆ బంగ్లాలు ఇందిర పేర రిజిస్టర్ చేయించి ఆ కాగితాలు ఇందిర చేతికిచ్చి భర్త దగ్గరకు అమెరికా వెళ్ళి అక్కడే భర్తతో పాటు ప్రాక్టీస్ పెట్టింది డాక్టర్ వసుంధరాదేవి. విజయవాడలో డాక్టర్గా ఆమె మంచి పేరుంది. శాంతి నర్సింగ్ హోమ్కు పేరు ప్రతిష్టలో భంగం రాకుండా విధి నిర్వహణలో పగలు రాత్రి శ్రమిస్తూ మంచి పేరు సంపాదించుకుంది ఇందిర. ఆ రోజు తర్వాత శ్రీధర్ మళ్ళీ విజయ భర్తగా చూడటమే. భోంచెద్దువుగాని రామ్మ అన్న వాళ్ళ అమ్మగారి పిలుపుతో గత జ్ఞాపకాల నుంచి తేరుకుంది ఇందిర. శరద్ ఋతువులోని పున్నమి రాత్రి కావటం వలన నిండు చంద్రుడు త్వరగా విహారానికి వచ్చాడు. వెన్నెల నీడలో కూర్చున్న శ్రీధర్ మనసు తీయని అనుభూతికి లోనవుతుంది. విజయ్ పొందు కోసం తనువు గంతులేస్తుంది. వెన్నెల వెలుగు నీడలో దోబూచులాడుతున్న ప్రకృతిని చూస్తూ కిటికీ ఎదురుగా బెడ్రూమ్లో కూర్చుంది విజయ. ఆడదానికి ఎన్ని అర్హతలున్నా వివాహంతోనే ఆమె జీవితానికి పరిపూర్ణత చేకూరుతుంది. ప్రేమించే భర్త, ఆ భర్త ప్రసాదించే వరాలైనా పిల్లల కోసం తాపత్రయపడుతూ భర్త నీడలో జీవితాన్ని గడపగలే స్త్రీ ఎంతో అదృష్టవంతురాలు. అటువంటి స్త్రీ జీవితానికో గమ్యం ఉంటుంది. ఆ గమ్యానికి చేరువవుతున్న ప్రతి క్షణం ఆమెకెంతో తృప్తినిస్తుంది. ఏమిటో నాకు నేనే అర్థం కాకుండా పోతున్నాను. ఏదో ఒకరోజు ముగిసిపోయి ఈ బ్రతుకులో సంతోషాన్ని, సుఖాన్ని నింపుకోకుండా అర్థం లేని ఆవేశాలతో బ్రతుకును దుఃఖమయం చేసుకోవటం కన్నా అవివేకం మరొకటి ఉంటుందా? నా మనసే నాకు శత్రువై నా జీవితాన్ని నరకం చేస్తుంది. ఆయన నా కోసం పడుతున్న బాధ, ఆరాటం చూస్తుంటే అన్నీ మర్చిపోయి ఆయన గుండెలకు అంటుకుపోవాలనిపిస్తుంది. కానీ ఆ విషయాన్ని నేను మర్చిపోలేను. ఆయన్ని పూర్వంలా ప్రేమించలేను. అది నా దురదృష్టం. నా ఆదర్శం, ఆవేశం నాతో పాటు ఆయన జీవితాన్ని నరకం చేస్తున్నాయి. తనలో తాను అనుకుంటూ బరువుగా నిట్టూర్చింది.
శ్రీధర్ లేచి బెడ్రూమ్లోకి వచ్చాడు. విజయ అలాగే కూర్చుంది నిశ్చలంగా. తలనొప్పిగా ఉందా విజయ? అడిగాడు శ్రీధర్ మృదువుగా. భుజం మీదుగా తల తిప్పి చూసింది విజయ. ఆహా, అది కాదులే. తలనొప్పి, కడుపు నొప్పి, చెస్ట్ పెయిన్ మొదలైనవన్నీ నీకు సీరియల్ ప్రకారం వస్తాయి కదా. ఆ జబ్బుల్లో ఈరోజు ఏ జబ్బు వచ్చిందో తెలుసుకుందామని అడిగాను అన్నాడు. అతని మాటల్లో తొంగి చూస్తున్న వ్యంగ్యం అర్థమైనా అతనితో వాదన పెంచుకోవడం ఇష్టం లేక మౌనంగా ఉంది. గదిలో సువాసన భరితమైన సెంటు పరిమళం మనసును మరో లోకల్లోకి విహరింపచేస్తుంది. తెల్లటి ట్యూబ్లైట్ కాంతిలో నీలిరంగు షిఫాన్ చీర కట్టుకున్న విజయ దేవతలా ఉంది. ఆమె శరీర సౌష్ఠవం అరవిరిసిన గులాబీ హోయల్లాగా ఉంది. మెడ పెద్దదిగా ఉండి గుండెల దగ్గర క్రిందికి దిగిన జాకెట్ని చూస్తుంటే శ్రీధర్ నిగ్రహం సడలిపోయింది. మళ్ళీ కిటికీ వైపుకు తిరిగి బయటకు చూడసాగింది. రాత్రిలో చల్లదనం అంతటా మెల్లగా వ్యాపిస్తుంది. ఆమెను చూస్తూ ఆమె పొందలేని నిస్సహాయత అతని మనసును పరితపింప చేస్తుంది. ఆలోచన తెలిసిన అతని ఆంతర్యం ఆమెను బలవంతం చేయొద్దని హెచ్చరించుతుంది. కళ్ళెత్తి భర్త ముఖంలోకి చూడాలంటే భయంగా ఉంది విజయ్కు. విజయ్, రోజు నేను నిన్ను అడగటం, నువ్వు నా మనసు బాగోలేదనటం, ఇదంతా ఎందుకు? ఇలా ఎంతకాలం ఉంటావో చెప్పు అన్నాడు బాధగా. విజయ్ మనసులో బాధ సుళ్ళు తిరుగుతుంది. లైట్ కాంతిలో ముత్యాల్లా మెరుస్తున్న ఆమె కన్నీటిని చూసి చలించిపోయిన శ్రీధర్ నిండుగా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు గోడవైపుకు తిరిగి. నీలాల నింగిలో నక్షత్రాలు మినుకు మినుకుమంటున్నాయి. వీధుల్లో రద్దీ తగ్గింది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. పూల చెట్ల మధ్య ఒంటరిగా కూర్చుంది ఇందిర. శ్రీధర్ వచ్చాడు. అతన్ని చూడగానే ఒక క్షణం ఇందిర మనసు ఎనలేని హాయిని తృప్తిని పొందింది. అతను రాసుకున్న ఖరీదైన ఫారిన్ సెంటు వాసన ఇందిరకు హాయిగా ఉంది. ఆమె తలలోని మల్లెపూల పరిమళం శ్రీధర్ మనసులో మత్తును నింపేస్తుంది. అతను భారంగా వదులుతున్న గాలి ఆమె చెంపలకు వెచ్చగా తగులుతుంది. ఆ చిత్రమైన అనుభూతి ఆమెకు మధురంగా తీయగా ఉంది. అతని చూపులు ఆమె మీదనే ఉన్నాయి. పని కుర్రాడు శ్రీధర్ రావటం చూసి 2 గ్లాసులు ఐస్ వాటర్ కలిపి నిమ్మరసం తీసుకొచ్చి వాళ్ళ ముందున్న టేప మీద పెట్టి వెళ్ళాడు. అతని గ్లాసు అందించబోయినప్పుడు అతని చేతి వేళ్ల స్పర్శ తగిలింది ఇందిరకు. ఆ చిరు స్పర్శకే ఆమె మనసులో మదన వర్ణాతీతం. అంత మధురంగా ఉంది ఆ బాధ. ఇందిర ముఖం చిట్లించుకుపోవటంతో శ్రీధర్ మనసు ఊహల్లో విహరిస్తుంది. అంతకు ముందున్న వేదన, బాధ అన్నీ పోయి మనసంతా తేలికైపోయి ఎంతో శాంతిగా ఉన్నట్టు అనిపించింది. ఆమెలో తిరిగి ఉత్సాహం పుంజుకుంది. మెరుస్తున్న ఆమె నునుపైన చెక్కిళ్లను ముద్దు పెట్టుకోవాలనిపించింది శ్రీధర్కు. ఇరువురి మనసులు సంతోషంతో ఎగిసిపడుతున్నాయి. ఇందిర మనసులో ఆ క్షణం అందమైన ఊహలు, రెక్కలు అల్లార్చుకుంటూ ఎగురొస్తున్నాయి. తన వయసు ఇంకా 25 సంవత్సరాలే దాటలేదు. జీవితంలోని ఏం సుఖాన్ని, ఆనందాన్ని చవిచూడకుండానే జీవితానికి చమరగీతం పాడుతూ ఇలా ఉండిపోవలసిందేనా? చేతులు చాచి ఆహ్వానిస్తున్న శ్రీధర్ అందించే నూతన జీవితాన్ని అందుకుంటే నలుగురు ఏమనుకుంటారు? పెళ్ళైన శ్రీధర్ను వలలో వేసుకొని కులుకుతుంది డాక్టర్ అంటూ ఈసడించుకుంటారేమో. మా మధ్య ఉన్న అనుబంధం లోకానికి ఏం తెలుసు? ఇందు అన్న మృదువైన శ్రీధర్ పిలుపుతో ఇందిర ఆలోచనలు చెదిరిపోయాయి. చెప్పండి, 25 సంవత్సరాలు కూడా నిండని వయసులో ఇలా ఆత్మవంచన చేసుకుంటూ అనుక్షణం కోరికలు చంపుకుంటూ ఇలా ఎంతకాలం ఉంటావు? ఇదంతా నా దురదృష్టం. నేను చేసుకున్న దానికి ప్రతిఫలం. పిచ్చి మాటలను వదిలే, నిన్ను నా దానిగా చేసుకుంటాను. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నాకిప్పుడు ఎలాంటి ఆశలు, కోరికలు లేవు. నా మీద జాలిపడి సానుభూతితో నా జీవితాన్ని ఉద్ధరించనక్కర్లేదు. ఇందు మాటలతో నా మనసు ముక్కలు చేయటం నీకు మొదటి నుంచి అలవాటు. ఇది కేవలం సానుభూతితో, నీ మీద జాలితో తీసుకున్న నిర్ణయం కాదు. ఆవేశంతో తీసుకుంటే నిర్ణయం అసలే కాదు. గుండెలు నిండిన ప్రేమతో, అభిమానంతో తీసుకున్న నిర్ణయం. అవునా? మీకు పెళ్ళైన మాట మర్చిపోయారా? మన ఆరాధ్య దైవం పరమశివుడికి కూడా 2 భార్యలు. శ్రీకృష్ణ పరమాత్ముడికి 8 భార్యలకు తోడు 16,000 మంది గోపికలు. అందరిలోకి ఇష్టమైన ప్రియురాలు రాధ. భగవంతుడికే 2 భార్యలుండగా లేంది మనుషులకుంటేనేం? అతని మాటలకు నవ్వింది ఇందిర.
పగడాల మధ్య ముత్యాల ఆమె ఎర్రని పెదవుల మధ్య తెల్లని పలువరుస తళుక్కుమంది. ఆమెను గుండెల్లో దాచుకోవాలని, ఆమె ఎర్రని అదరాల్ని అమృతాన్ని తనువు తీరా గ్రోలాలని ఎన్నెన్నో ఊహలు శ్రీధర్ మనసులో. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేకుండా బొమ్మలా కూర్చున్న ఇంద్ర చేతిని తన చేతిలోకి తీసుకొని నిమరాలన్నా భయంగానే ఉంది శ్రీధర్కు. కృష్ణుడు 8 రూపాయలు ధరించి 8 మంది భార్యలతోనూ ఏకకాలంలో గడిపాడట. మీరు అలా చేయగలరా అంది నవ్వుతూ ఇందిర. ఎంతమంది భార్యలైనా మగాడి తెలివితేటలుంటే మెయింటైన్ చేయొచ్చు, టయాన్ని అడ్జస్ట్ చేసుకోవాలంతే అన్నాడు హాస్యంగా నవ్వుతూ. మీ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు అంది ఇందిర నవ్వుతూ. చాలా రోజుల తర్వాత ఇందిర మనసారా నవ్వింది. ఆమె చిరునవ్వు ముఖం చూస్తుంటే ప్రపంచాన్ని జయించినంత గర్వంగా ఉంది శ్రీధర్కు. ఇందు భోంచేస్తావా? ఇంకా లేదు. మీరు కూడా మా ఇంట్లో భోంచేస్తారా ఈ పూట? ఇప్పుడు కాదు, మరోసారి. ఎందుకని? ఒక్క పూట భోజనం కూడా మా ఇంట్లో చేయకూడదా అంది చిన్నబోయిన ముఖంతో. సారీ ఇందు, నిన్ను అపార్థం చేసుకున్నాను. నువ్వు ప్రేమగా వడ్డిస్తే నేను భోంచేయటం, ఆ అనుభూతులు ఎంత మధురంగా ఉంటే నాకు తెలుసు. అపురూపమైన అనుభూతుల్ని దూరం చేసుకునేంత మురుకున్నవుతే కాదు. ఈరోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ డే. హోటల్ మనోరమలో ఈ రాత్రికి మా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాడు. అందుకని భోజనం చేయనన్నాను. అతని గొంతులో బాధ గరగరలాడింది. ఆ మాటతో ఇంద్ర మనసు తేలికపడింది. మరో 10 నిమిషాలుండి శ్రీధర్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత మనసంతా శూన్యంగా తోచింది ఆమెకు. సెలవులకు బొంబాయిలో ఉంటున్న వాళ్ళ చిన్నాన్నగారింటికి వెళ్ళి నెల రోజుల తర్వాత ఆ ఉదయమే వచ్చింది సబిత. రాగానే ప్రశాంత్ ఆఫీసుకు ఫోన్ చేసింది. హలో సబిత అన్న ప్రశాంత్ గొంతు వినిపించగానే సబిత మనసులో మల్లెలు గుబాళించాయి. ఎప్పుడు తమరు రాక? ఇప్పుడే వచ్చాను. రాగానే స్నానం కూడా చేయకుండా మీకు ఫోన్ చేస్తున్నాను. చాలా మంచి పని చేసావు. తమరి దర్శనం ఎప్పుడు నాకు? సాయంత్రం 5 గంటలు గాంధీ హిల్స్కి రా. నేను ఆఫీస్ అయిపోగానే సరాసరి అక్కడికి వస్తాను. 5 గంటల దాకా వెయిట్ చేయాలి అంది సబిత మారంగా. నెల రోజులు ఉన్నదానివి 4 గంటలు ఆగలేవా? దూరంలో ఉన్నాను కాబట్టి ఎలాగో ఉండగలిగాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూడకుండా ఉండాలంటే కష్టం. ఇంకొక నిమిషం నీ గొంతు వింటూ నిల్చున్నానంటే ఆఫీసుకు సెలవు పెట్టి నీ దగ్గరికి రావాల్సి వస్తుంది. అయితే ఫోన్ పెట్టేస్తున్నాను నవ్వుతూ అంది. ఓకే అన్నాడు ప్రశాంత్. అతను ఫోన్ పెట్టేసిన చప్పుడు వినిపించింది సబితకు. సాయంత్రం 4 గంటలైంది. తలారా స్నానం చేసి గులాబీ లతలున్న తెలుపు రంగు సిల్క్ చీర కట్టుకొని మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. పెరట్లో పూసిన సన్నజాజులు కనకంబరాలు కలిపి మాలగా కట్టుకొని తల నిండుగా పెట్టుకుంది. 4:45 కల్లా గాంధీ హిల్స్ దగ్గరకు వచ్చింది. మెట్లెక్కి కొండరాయి మీద కూర్చుంది. వచ్చేపోయే వాహనాలతో ఉరుకులు పరుగులు పెడుతున్న జనంతో వీధులన్నీ కళకళలాడుతున్నాయి. సబిత అంటూ పరుగులాడిని అడుగుతూ వచ్చిన ప్రశాంత్ సబిత చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె కళ్ళల్లో మెరుపు కాంతి. నువ్వు కట్టుకున్నందుకు కాబోలు ఈ చీర ఎంత బాగుందో తెలుసా అన్నాడు ప్రశాంత్ ఆమె దగ్గరగా కూర్చుంటూ. పెదవులు బిగించి గర్వంగా నవ్వింది ఆమె. ఈ చీరలో నిన్ను చూస్తుంటే నాకు మతిపోతుంది. అతను అలా తన అందాన్ని పొగుడుతుంటే రెక్కలు కట్టుకుని ఎక్కడికో ఎగిరిపోతున్నట్టు, ఏదో ఆనంద సీమలో దిగబోతున్నట్టు అనిపించింది ఆమెకు. ఆమె చేతిని మృదువుగా నిమురుతూ ఉద్వేగంతో ఆమెను గుండెలు కదుముకున్నాడు ప్రశాంత్. మొదటి రాత్రి సాంప్రదాయ ప్రకారం నీ కన్నె కుసుమాన్ని నాకు సమర్పించాలనుంది అన్నావు, మర్చిపోయావా? ఆమె చెవిలో గుసగుసలాడుతున్నట్టుగా చిలిపిగా అన్నాడు. సిగ్గుతో సబిత చెంపల్లో ముద్దమందారాలు విరబూశాయి. అతన్ని గరుకుగడ్డం గుచ్చుకొని గిలిగింతలు కలిగిస్తుంటే మృదువుగా నవ్వింది. ఆ నవ్వు అతని గుండెల్లో పులకరింతలు కలిగించింది. అరమోడ్పు కళ్ళతో అతని కౌగిలి నుంచి దూరంగా జరిగి కూర్చుంది. ఈ విరహం భరించలేవు కానీ త్వరగా మన పెళ్ళికి ముహూర్తం పెట్టించమని మీ అన్నయ్యతో చెప్పు. అక్కడికి మీకేం తొందర లేనట్టు అంది నున్ను సిగ్గుతో. చేతుల్లో వాలిపై మత్తు కళ్ళతో చూస్తున్న ప్రియురాల్ని ఏ మగాడైనా అనుభవించక వదులుతాడా? నేనెంత బుద్ధిమంతుడినో చూడు. అవునవును, చాలా బుద్ధిమంతులు కాదా? అవకాశం రానంత వరకే. ఇప్పుడు అవకాశం లేదా? ఉన్నా నేను హద్దు దాటనివ్వనుగా. నేను దాటాలనుకుంటే ఎప్పుడో హద్దులు దాటగలిగేవాడిని. అది మీకు సాధ్యం కాదు. నిజంగానా? రమ్మంటావా? దగ్గరికి రాబోతా ఉంటే మహాన్ బావా తప్పయింది, ఇంకెప్పుడు అనను అంటూ నవ్వుతూ చంపలేసుకుంది సబిత. విజయ్ను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు సబితకు డాక్టర్ ఇంద్రతో పరిచయం అయింది.
ఇందిరకు వాళ్ళ అన్నయ్యకు ఉన్న అనుబంధం సబితకి తెలియదు. సబిత శ్రీధర్కి చెల్లెలని ఇందిరకు తెలుసు. అమితంగా ప్రేమించే అతనికి సంబంధించిన వాళ్ళందరినీ ప్రేమించగలదు. సబిత శ్రీధర్కు చెల్లెలని తెలిసిన తర్వాత ఆమె మీద ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకుంది ఇందిర. ఇందిరతో సబితకు పరిచయం అయిన దగ్గర నుంచి వారానికి 1-2 సార్లైనా సబిత ఇందిరను కలుసుకుంటూనే ఉంది. ఆమె తన పట్ల ఎందుకంత అభిమానాన్ని కురిపిస్తుంది? తను డాక్టర్ అయి ఉండి తన స్నేహాన్ని ఎందుకు కోరుకుంటుందో సబితకి అర్థం కాకపోయినా తనంటే అభిమానం అనుకుంటుంది. ఆ రోజు ఆదివారం కావటం వలన సాయంత్రం టైంలో ఇందిర ఖాళీగానే ఉంది. సబిత వచ్చింది. ఆప్యాయంగా ఆహ్వానించింది ఇందిర సబితను. ప్లేట్ల నిండా సమోసాలు పెట్టుకొచ్చింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. మీ వదిన బాగుందా సబిత? అంది ఇందిర. సబిత ముఖంలో వెంటనే మారుతున్న రంగులు చూసి నివ్వెరపోయింది ఇందిర. సబిత, ఏంటి మీ వదిన కొంట్లో బాగాలేదా? బాగానే ఉంది అంది సబిత. ఆమె ముఖంలో కనిపిస్తున్న బాధకు కారణం ఏమిటో అర్థం కాక ఇందిరకు సబిత అని పిలిచింది. తినటం ఆపి సబిత, ఏం డాక్టర్ అంది తొట్రుపాటుగా. ఎందుకమ్మా అంత కలవరపడుతున్నావు? మీ వదినకు మళ్ళీ జ్వరం వస్తుందా? లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది సబిత. మరెందుకు అలా ఉన్నావు? డాక్టర్, మీరంటే నాకు చాలా అభిమానం. ఎందుకో నా బాధంతా మీతో చెప్పుకోవాలనిపిస్తుంది. నేను చెప్పే విషయాలు మా అన్నయ్యకి కానీ వదినకి కానీ తెలియనివ్వరు కదూ అంది. శ్రీధర్ విషయాలు కానీ విజయ్ విషయాలు కానీ తెలుసుకోవాలంటే ఎంతో కుతూహలం ఇందిరకు. అందుకే సబితను మాటలో పెట్టి శ్రీధర్ విషయాలు తెలుసుకుంటుంది ఇందిర. అందుకోసమే కొంత సబితతో పరిచయం పెంచుకుంది. సబిత, అటువంటి అనుమానాలు ఎప్పుడు నీ మనసులో రానివ్వకు. నేను ఏమీ చెప్పను. ఏమైందో చెప్పు. ఎందుకో డాక్టర్, మా వదిన ఇప్పుడు చాలా మారిపోయింది. అన్నయ్య ఈ మధ్య వదిన ప్రవర్తనతో విసుగుపోయి రోజు డ్రింక్ చేస్తున్నాడని అనుమానంగా ఉంది. వదినలో ఒక్కసారిగా అంత మార్పు ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కావటం లేదు. అంతకుముందు మీ అన్నయ్య వదిన బాగుండేవారా? ఎంత అన్యోన్యంగా ఉండేవారో చెప్పలేను. వదినకి ఎప్పుడు అన్నయ్య మీదే ధ్యాస. అన్నయ్యే తన లోకంగా ఇతర ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉండేది. ఒక్కరోజు అన్నయ్యకి దూరంగా ఉండాల్సి వస్తే చంటి పిల్లలాగా బెంగ పెట్టుకునేది. అటువంటిది ఇప్పుడు ఎప్పుడు బెడ్రూమ్లో నుంచి బయటికి రాదు. అన్నయ్యతో కలిసి సినిమాలకు షికార్లకు వెళ్ళదు. అన్నయ్య ఉనికినే మర్చిపోయినట్టుగా ఉంటుంది. మా వదిన నాన్నగారు హఠాత్తుగా పోయారు. ఆయన పోయిన కూడా 5-6 నెలలు కావస్తుంది. వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళింది. తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఇలాగే మారిపోయింది. హలో, విన్నారు కదండి. ఎన్ భారతీదేవి గారు రచించిన ఇదా ప్రేమ అనే కథను మనం 4th పార్ట్ విన్నాము. రేపు 5th పార్ట్ విందాము. సరేనండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ రేపు కథలో కలుద్దాం. నమస్తే అండి.